హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావి గువ్వా. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అయితే దోస్తులు, మీ అందరికీ ఎంతో ఇష్టమైన ప్రేమ వర్సెస్ పెళ్లి పార్ట్ 3తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 3లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. థ్యాంక్ యూ. పాపం ప్రియ ఏడ్చి ఏడ్చి పడుకుంది. అసలు ఇదంతా నా వల్లే. అమ్మ చెప్పినట్టు నేను అసలు ఇక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది. జాబ్ చేస్తానని అక్కడికి ఎందుకు వెళ్ళాను? ఆ ముసలైనకి ఎందుకు సాయం చేశాను? ఇప్పుడు ఏం జరగబోతుందో ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇప్పుడు సార్ వస్తానన్నాడు. అమ్మతో ఏం మాట్లాడతాడో? అమ్మ నన్ను ఏమైనా అడిగితే? ప్రియా ఉందన్న ధైర్యమే ఉంది నాకు. కానీ ప్రియా నా వల్ల ఇంకెన్ని తిట్లు తింటుందో, ఎన్ని బాధలు పడుతుందో. ఇంతమందిని బాధ పెట్టి ఇదంతా చేయడం అవసరమా? కేవలం నా స్వార్థం కోసం నేను ఒక్కదాన్ని ఒప్పుకుంటే సరిపోతుంది కదా. అందరూ సంతోషంగానే ఉంటారు. మధు, ఏ మధు? అమ్మా, ఏమైందే ఇంత సైలెంట్గా ఉన్నారు? అరిచి కీబెట్టి గోల పెడతారు రోజు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏమైంది మీ ఇద్దరికి? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదమ్మా. మరేం జరిగింది? ఎందుకలా పెట్టారు మొహాలు? బయట తినొస్తానన్నారు, బయట కూడా తినలేదు. పోనీ ఇక్కడ తినమంటే ఆగమంటున్నారు. అమ్మా ప్రియా, ఒళ్ళు వేడుందే. ఏమైందో చెప్పు మధు. ప్రియా ప్రొద్దునంతా బాగానే ఉంది కదా, జ్వరం ఎందుకు వచ్చింది? జ్వరం వచ్చిందా? అమ్మకి నిజం చెప్పనా? అమ్మ అది ఏమైందో చెప్పు. నువ్వు తిట్టునంటే చెప్తాను. నాకు అర్థమవుతుంది ఏదో జరిగిందని. మర్యాదగా చెప్తావా లేదా? అమ్మ అది ఆంటీ. ప్రియా, ఏమైందమ్మా? అమ్మ వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావా? అమ్మ వాళ్ళు లేకపోతే ఏంటి ప్రియా, నేనున్నాను కదా. నీకేమనిపించినా నాతో షేర్ చేసుకోమని చెప్పాను కదా. అమ్మకి ఫోన్ చేసావా ఈరోజు? చేశాను, రోజు చేస్తుంది తను. మరేమైంది? వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనిపిస్తుందా? ఆంటీ, ఏమైందమ్మా? నీకు మేమందరం లేమా? ఎందుకో ఈరోజంతా అస్సలు బాగాలేదు ఆంటీ. కదా, నాకు కూడా ఎందుకో అస్సలు బాగాలేదు. అబ్బా, ఇప్పుడు నేను హక్ చేసుకుంటే ఎంత రిలాక్సింగ్గా అనిపిస్తుందో. నీ బాధ పోయింది, నా బాధ కూడా పోయింది. ఏమైంది తల్లి? ఆకలేట్లేదా? ఇద్దరు తినలేదు? జ్వరం ఎందుకు వచ్చింది నీకు? తెలీదా ఆంటీ? సరే, వేడిగా చపాతీ చేస్తాను, తిందురండి. పద మధు, పద. రా మధు, ప్రియం తీసుకోనరా. ప్రొద్దున నుంచి నువ్వేం తినలేదు. ఏం జరిగిందో ఏంటో, ఏదైనా అడిగితే అస్సలు చెప్పరు. ముందు తినండి, తినేసి కాసేపు పడుకోండి. అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. లేచారా? ప్రియా, జ్వరం వచ్చిందాన్ని. నా వల్లే ఇదంతా. నేను అసలు నేను పట్టించుకోవట్లేదు. నేను అమ్మ చెప్పినతోనే పెళ్లి చేసుకుంటానే. ఏంటి? నా వల్లే కదా ఇంతమంది బాధపడుతున్నారు. నేను ఒక్కదాన్ని బాధపడితే ఏమవుతుంది? ఇంతమంది హ్యాపీగా ఉంటారు. మనస్ఫూర్తిగా చెప్పు, ఇలా మీద మీద మాటలు కాదు. ప్రొద్దున ఫోన్ చేసిన హీరో వస్తానన్నాడు కదా, ఏడి? ముందు రాని అతన్ని. మాటలైతే బాగానే మాట్లాడుతున్నాడు, చూస్తాను ఈరోజు రాత్రి వరకు. అతను వస్తే మంచిది, వచ్చాక కూడా నేను మాట్లాడతాను. నువ్వెవరిని పెళ్లి చేసుకోవాలో నేను డిసైడ్ చేస్తాను, ఆంటీ కాదు. ఇప్పటిదాకా జరిగిన దానికి సారీనే. నువ్వు నా కోసం ఇంకేం తిట్లు తినడం అవసరం లేదు. నువ్వు ముందు పద. నువ్వు సారీ చెప్పడం దేనికి? వాడు చెప్పాలి నాకు సారీ. ఏంటో ఏంటో అంత తిక్కమక్కగా ఉంది. అంతా నా వల్లే. అతనెవరో వచ్చి నిన్ను తిట్టడం ఏంటో. మనం మాట్లాడదాం అనుకుంది ఇంకొక అతనితో. నేనేమో నిన్ను తిట్టినోడిని కాకుండా ఇంకొకడికి ఫోన్ చేసి తిట్టాను. అంత గందరగోళంగా ఉంది.
ఇందాకే ఆంటీ చెప్పింది కదా, అన్నీ సర్దుకుంటాయి. పదా, నేను అమ్మకి హెల్ప్ చేస్తాను, రావే, వేడివేడిగా తిందువు. పాపం పిచ్చి మొహంది, నా మీద నమ్మకం పెట్టుకుంది. ఎలాగైనా సరే దీనికి ఎవడు మంచోడో వాడిని సెట్ చేస్తాను. వాడు అలా తిట్టేసరికి నా మూడంతా పాడైపోయింది. అమ్మో, ఒక పెద్ద పీడకలలో దీన్ని మర్చిపోవాలి. ఇంకెక్కడ మర్చిపోతాను? జీవితాంతం ఇది ఇలాగే ఉండిపోతుంది మైండ్లో ఒక మచ్చల. తీసి వస్తాడా ఏంటి? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, చెప్పండి. సారీ టు డిస్టర్బ్ యూ. మీరు మధు వాళ్ళ ఫ్రెండే కాదు? అవును. మార్నింగ్ ఫోన్ చేశారు, ఈ ఫోన్లో నుంచే కదా? అవునండి, చెప్పండి. ఒకసారి మధుకి ఇస్తారా? మధు ఆంటీ దగ్గర ఉంది, ఒక 5 minutes ఆగుతారా? నేను కాల్ బ్యాక్ చేస్తాను. మీరు అక్కడే ఉన్నారా? మధు వాళ్ళ ఇంట్లో? అవునండి, మధు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. ఒకటి అడుగుతాను, చెప్తారా? ఏంటి? మీకు మధు నా గురించి చెప్పే ఉంటుంది. ప్రొద్దున పెళ్లి చూపులు జరిగాయా? లేదండి, పెళ్లి చూపులు అయితే జరగలేదు. వాళ్ళు ఇంకో రోజు వస్తారంట. థ్యాంక్స్ అండి. థ్యాంక్సా? దేనికి? మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. చెప్పలేము, ఎప్పుడైనా రావచ్చు, ఇప్పుడు కూడా రావచ్చు. నేను ఇప్పుడే మా డాడీని తీసుకొని వస్తున్నాను. మీ పేరేంటో నాకు తెలీదు. ప్లీజ్ అండి, కొంచెం హెల్ప్ చేస్తారా మీరు? నేనేం హెల్ప్ చేయాలి? మధుమిత వాళ్ళ డాడీకి మా విషయం గురించి తెలుసు. అంకుల్తో మీరు ఇంతకుముందే మాట్లాడారంట? అవునండి, అంకుల్ తెలుసు నాకు. మరి సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఆంటీని కన్విన్స్ చేయడంలో మీరు నాకు హెల్ప్ చేయాలి. ప్లీజ్ అండి. అలాగే, మీరైతే రండి. మీ ప్రేమ జెన్యూన్ అయితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అయ్యో, అలా అనకండి. నాకు మధు అంటే ప్రాణం. తనని ప్రేమగా చూసుకుంటానండి. జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటాను. నాకు తనంటే చాలా ఇష్టం అండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? నా గురించి ఎందుకు? లేదండి, మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీకు తెలుస్తుంది కదా ప్రేమ అంటే ఏంటో. ఇలాంటి మాటలు చాలానే చెప్తారులేండి అందరూ. చూస్తాను. ఎక్కడున్నారు ఇప్పుడు? ఇంటి ముందటికి వచ్చానండి. ఏంటి, అప్పుడే వచ్చేసారా? వచ్చానండి. వామ్మో, వీడేంది ఇంత ఫాస్ట్ ఉన్నాడు? అంకుల్ తోటి ఆల్రెడీ మాట్లాడాడంట, ఇప్పుడేమో వాళ్ళ నాన్నని తీసుకొని వస్తున్నాడా? నాకే టెన్షన్గా ఉంది. డాడీ, అంకుల్. విజయ్ సార్, మీరు ఎన్నిసార్లు చెప్పాను విజయ్, నన్ను సార్ అని పిలవద్దని. అదేంటి సార్, మీరింత గొప్పవాళ్ళు, మిమ్మల్ని నేను పేరు పెట్టి ఎలా పిలవను? సరే, కనీసం లోపలికైనా ఇన్వైట్ చేస్తావా లేదా? అయ్యో, ఎంత మాట అన్నారు సార్. పదండి, లోపలికి రండి. వినయ్ బాబు. అంకుల్, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నా ప్రేమ గురించి. ఏంటి విజయ్, నాకు కూడా చెప్పలేదు నా కొడుకు. ఈరోజు చెప్పాడు. నీకు చెప్పాడంట కదా, కనీసం నువ్వైనా నాకు చెప్పలేదు. అంటే అంటే ఏంటంటే నా కోడల్ని చూసుకొని సంబంధం ఖాయం చేసుకొని వెళ్దామని వచ్చాను. ఏంది సార్ మీరు మాట్లాడేది? మీరు మా ఇంటికి వచ్చి నమ్మలేకపోతున్నా సార్. అంటే ఏంటి విజయ్, నా కొడుకు చెప్పేదొకటి నేను చెప్పేదొకటి అనుకున్నావా? వాడి గురించి నీకు తెలుసు కదా, ఎంత మంచోడో నా కొడుకు. నేను నా కొడుకు గురించి ఏమని చెప్పి నీ కూతుర్ని అడగాలి? అలా అనకండి సార్, బాబు గురించి నాకు తెలుసు. మరి ఎందుకు మాకు అన్యాయం చేద్దామనుకున్నారు అంకుల్? అన్యాయం ఏం చేశాను బాబు? ఎందుకు అంకుల్ దాస్తున్నారు? తనని ఆఫీస్ మాన్పించారు. ఏదైనా మిమ్మల్ని అడిగి మీ పర్మిషన్ తీసుకునే కదా అంకుల్ నేను చేసింది. ఆఖరికి మధుకి మెసేజ్ చేయాలన్న మిమ్మల్ని అడిగాను. మరి పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశారు? సారీ బాబు, మా వైఫ్ మాన్పించింది. మీ అమ్మగారికి ఇష్టం లేదని, తనకి నచ్చలేదు.
మా అమ్మకి ఇంకా చెప్పలేదు అంకుల్. విజయ్, నువ్వెవరి గురించి ఆలోచించకు. నా కొడుకు ప్రేమిస్తున్నాడు తనని. తను నా కోడలు, అంతే. మరి మీరు ఇంతకుముందే ఒక సంబంధం చూశానన్నారు, ఖాయం చేసుకున్నానన్నారు, నా ఇంటికి కోడలు వచ్చేసిందన్నారు. మరి అదంతా అయ్యయ్యో, నువ్వు ఆ విషయం పైన కంగారు పడ్డావా? అవును సార్, మావి మధ్యతరగతి బతుకులు. మీరు మమ్మల్ని ఎందుకు ఎంచుకుంటారనుకున్నాను. చూడు విజయ్, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. నా కొడుకు ఎంతటి గుణవంతుడో నీకు తెలుసు. వాడికి నచ్చిన అమ్మాయిని నేను ఎలా కాదంటాను చెప్పు. అంకుల్, ఐ ప్రామిస్ యూ, నా ప్రాణం ఉన్నంత వరకు మీ కూతురికి ఏ కష్టం రానివ్వను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను తనని. చాలు బాబు, నన్ను క్షమించండి ఇద్దరు. నేనే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. మధు, ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఒకసారి వెళ్ళి చూసిరాపో. నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు? అలాగే అమ్మా. డాడీ, మధు. తల్లి, ఇలారా. నాన్న. అయ్యో, బయట నిల్చోబెట్టాను, లోపలికి రండి. నువ్వు నన్ను బావా అని పిలిస్తేనే లోపలికి వస్తాను. లోపలికి రండి బావగారు. కూర్చోండి బావగారు. నా కోడల్ని చూపించే ముందు మా చెల్లెమ్మని ఒకసారి పిలువు. కూర్చో వినయ్. సత్య, సత్యవతి. వస్తున్నానండి. ప్రియాకి ఏమైందో ఏంటో, చాలా జ్వరం వచ్చింది. ఏం జరిగిందంటే చెప్పట్లేదు. ప్రియానా? ప్రియా ఎవరు? మధుకి చెల్లెలు కూడా లేదు. మధు ఫ్రెండా? నేను కాల్ చేశాను, తనేనేమో. ఒకసారి మళ్ళీ కాల్ చేస్తాను. హలో ప్రియా గారు. వచ్చేసారా? త్వరగా రండి, ఆంటీని చూస్తేనే భయమేస్తోంది. అవును, మీకు నా పేరెలా తెలుసు? మధు ఫ్రెండ్ అని కదా ఫీడ్ చేసుకుంటానన్నారు. ఇప్పుడే తెలిసిందిలేండి. చాలా టెన్షన్గా ఉంది. త్వరగా రండి ప్లీజ్. వస్తున్నాను. మీకు జ్వరం వచ్చిందా? హలో, అవన్నీ నీకెందుకు? హెల్ప్ చేయమన్నారు, ట్రై చేస్తాను. ఉండండి, మీరు నాకు నచ్చితేనే. వామ్మో, ఆంటీకి తాతలా ఉంది. ఈమెకి నచ్చితే హెల్ప్ చేస్తుందట. మధుకి నచ్చాలి కానీ ఈ ప్రియాకి నచ్చడం ఏంటి? అంత క్లోజ్ ఫ్రెండ్సా? మధు ఎప్పుడు చెప్పలేదు నాకు. అసలు మధుతో నేను అంత టైం ఎప్పుడు స్పెండ్ చేశాను చెప్పడానికి. చూద్దాం, డాక్టర్ని పిలిపిద్దాం కానీ ఒకసారి ఇలా చూడు, ఎవరొచ్చారో. ఎవరు? ఇతను. నమస్తే ఆంటీ. నమస్తే. ఇతను నేను చెప్పాను కదా, నా స్నేహితుడు వినయ్ బాబు వాళ్ళ నాన్నగారు. నమస్తే పెట్టు. నమస్తే సార్. నమస్తే అమ్మా. పర్లేదు, అన్నయ్య అని పిలువు. అలాగే అన్నయ్య గారు. అమ్మా, డైరెక్ట్ పాయింట్లోకి వస్తున్నాను. మా అబ్బాయి వినయ్ మీ కూతుర్ని ప్రేమించాడు. మీ కూతుర్ని మా అబ్బాయికి ఇస్తావా అమ్మా? నా కోడల్ని కళ్ళలో పెట్టి చూసుకుంటాను. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు అన్నయ్య గారు? నేను, నా భార్య, నా కొడుకు, నా కూతురు, ఇంకా మా చెల్లెలు కూడా ఉంటుంది. అంతేనా? మా చెల్లెలు కొడుకు కూడా ఉంటాడు, ఇంకా పని వాళ్ళు. నాకెందుకు జీవిని చూస్తే ఇంత భయం వేస్తోంది. హిట్లర్లానే ఉంది సేమ్. నేనే ఇంత భయపడుతున్నానంటే మధు ఇంకెంత భయపడుతుందో. మరి వదినమ్మేది? వదినమ్మని కూడా తీసుకొస్తే సరిపోయేది కదా. నా కూతుర్ని చూసి వెళ్ళేది. మా ఇల్లు, మా స్తోమతని, అన్నింటినీ చూసేది. ఆంటీ, నేను ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి ప్లీజ్. మీరు మా అమ్మ గురించే ఆలోచిస్తున్నారు కదా, నా గురించి కొంచెం కూడా ఆలోచించరా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ఆంటీ. తనను విడిచి నేను ఉండలేను. మా అమ్మకి నచ్చకపోతే అసలు అమ్మకెందుకు నచ్చాలి? పెళ్లి చేసుకునేది నేను, జీవితాంతం తన తోడుండేది నేను. మీరు ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారా ఆంటీ? ఈ మాటలు వినడానికి బాగానే ఉంటాయి బాబు. ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలిగా తనకి. మీరున్నారు కదా నాకు అత్తయ్యగా, మీరు నా తోడు ఉండరా? మా అమ్మే ఉండాలా? ఆంటీ, ప్రియా రా. ప్రియా అంటే నువ్వా? ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నీ బలుపు చూస్తేనే అర్థమైంది ఏదో తేడాగా ఉందని.
నా మధుమితాని లవ్ చేసింది నువ్వారా? నువ్వే. నేను ఈ పెళ్ళికి చేస్తే ఒప్పుకోను. ఏంట్రా తల తిప్పుకున్నావు? అమ్మా, మీరుండండి అంకుల్, మీ సంగతి తర్వాత చెప్తాను. కూర్చోండి. దీనికి మా డాడీ కూడా తెలుసా? అందుకేనా మా డాడీ పేరుతో సహా చెప్పింది అప్పుడు. మా డాడీతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఆంటీ, ఏంటట వీడి బాధ? అమ్మ ప్రియా, ఏంట్రా ఎందుకు వచ్చావు ఇక్కడికి? హలో, ఇది నీ ఇల్లు కాదు, నా మధు ఇల్లు. మధు కోసం వచ్చాను. నీ మధు ఏంట్రా? అది నా మధు. చిన్నప్పటి నుంచి అది నా క్లోజ్ ఫ్రెండ్. నీతో నాకు మాటలేంటి? నువ్వో పెద్ద వేస్ట్ దానివి. వెళ్ళు. నువ్వు పెద్ద వేస్ట్ గాడివి. నీతో నా ఫ్రెండ్కి పెళ్ళేంట్రా? వెళ్ళు అవతలకి. నీకు బలిసిందే. అందంగా ఉన్నావని పొగరు కదూ? నాకు కాదురా, నీకే పొగరు. అందంగా ఉన్నావు, డబ్బు బాగా ఉంది, చదువుకున్నావని నీకే పొగరు. నా గురించి ఎవరినైనా అడుగు, చెప్తారు. ఎవరినో ఎందుకు అడగడం? నన్ను అడిగితే చెప్తాను. నీ కళ్ళు నీకు నెత్తిలో ఉంటాయని. ప్రియా, ఈ వేస్ట్ దాంతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఈ వేస్ట్ గాడు నావే. నువ్వు లవ్ చేసింది మధు లవ్ చేసిందా? నేను చెప్తున్నాను మధు, విను. దీంతో ఫ్రెండ్షిప్ కట్ చేసేయి. నేను చెప్తున్నాను మధు, విను. వాడితో లవ్ నీకొద్దు. నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. నువ్వు చెప్పేదేంటే వేస్ట్ దానా? అది నా ప్రాణ స్నేహితురాలు, తెలుసా? నేనెవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటుంది. నువ్వేంటారా? ఆఫ్టర్ ఆల్ నీ లవ్ అంతకన్నా ఆఫ్టర్ ఆల్. మైండ్ యువర్ టంగ్. నా ప్రేమనేమైనా అంటే నేను సహించను. ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వని వాడివి నువ్వేంట్రా ప్రేమించేది? ఒక అబ్బాయి మనసుతో ఆడుకునేదానివి నీకు ఫ్రెండ్షిప్ వాల్యూ ఏం తెలుసే? నాకు తెలుసు ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో. నాకు కూడా తెలుసురా ప్రేమ వాల్యూ ఏంటో. దాని ప్రేమ కోసం నేను ఇన్ని తిట్లు తినాల్సి వచ్చింది. వాట్? ఏంటి అంకుల్ మీరు? ఏంటి ఈ డబుల్ డ్రామాలు? అమ్మా ప్రియా, అది మాటలు రావట్లేదా? అంకుల్, ఇతన్ని అసలు నమ్మకండి. మధుని కోడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాడా మీకు? ఇప్పుడే ఇచ్చాడమ్మా, ఇంతకుముందే. అసలు నమ్మకండి. నాకు మొన్నే ఇచ్చాడు. ఈరోజేమో ఇక్కడ మాటిస్తున్నాడు. ఎల్లుండి ఇంకెక్కడ మాటిస్తాడో. జస్ట్ షట్ అప్. అవునరా వేస్ట్ ఫెలో. మీ డాడీ మీ మమ్మీ ఇద్దరు మా ఇంటికి వచ్చి నన్ను కోడలుగా చేసుకుంటానని మాటిచ్చి వెళ్ళారా? వాట్? డాడీ ఏంటి? అవునరా, నీకు మీ అమ్మ ఒక అమ్మాయిని చూసిందని చెప్పాను కదా, అది ఈ అమ్మాయి. అయ్యో డాడీ, ఈ అమ్మాయి గురించి మీకు తెలీదు. ఈ అమ్మాయికి లవర్ ఉన్నాడు, మధ్యలోనే హ్యాండ్ ఇచ్చేది. నాకు లవర్ ఉండడం ఏంట్రా వేస్ట్గా? నువ్వు నాకన్నా ముందే హ్యాండ్ ఇచ్చావు కదరా. పర్లేదు డాడీ, నేను మమ్మీతో చెప్పాను. ఈమెకు వచ్చిన సంబంధాలన్నీ ఇలాగే చెడగొట్టుకుంటుంది, ఎందుకంటే ఆమెకు లవర్ ఉన్నాడు. ప్రియా, నీకు లవర్ ఉన్నాడా? నాకెప్పుడు చెప్పలేదు. వాడికి పిచ్చెక్కి వాగుతున్నాడు. మీరేంటాంటి మధ్యలో? నా ఫ్రెండ్ని ఎంత హర్ట్ చేసావో తెలుసా నువ్వు? వాడి ఫీలింగ్స్తో ఆటాడుకున్నావు. నీకోసం ఎంత దూరం నుంచి వచ్చాడో తెలుసా? ఎన్ని కలలు కన్నాడో తెలుసా? ఎన్ని ఆశలు, ఎన్ని ఊహించుకున్నాడో తెలుసా? తన జీవితాన్ని ఊహించుకున్నాడు నీతో. వెరీ గుడ్, బాగానే ఫీల్ అవుతున్నావు ఒకరి ఫీలింగ్స్ గురించి. మధు, విన్నావు కదా? నేను చేసిన తప్పుని నువ్వు చెయ్యకు. లవర్ ఉన్నాడని ప్రొద్దునొచ్చిన సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకున్నావు కదా, అలా అస్సలు చేయొద్దని చెప్తున్నాడు ఇతను. ఒకరి ఫీలింగ్స్తో ఎప్పుడూ ఆడుకోవద్దు, అర్థమైందా మధు? అతనే చెప్తున్నాడు కదా, వినిపించట్లేదా? ప్రొద్దున నిన్ను చూడడానికి వస్తున్నాడు కదా, అతడు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, ఎంతో ఊహించుకున్నాడు నీతో. బై ద వే, అతను చాలా మంచివాడు. ఆంటీని అడుగు చెప్తుంది. ఏ ఆంటీ? నా అల్లుడు చాలా మంచోడు. దీనికోసమే అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చాడా? చూసావాని అన్ని ఆశలు పెట్టుకున్నాడు అతను నీ మీద. కనీసం నీ ఫోటో కూడా చూడలేదు. అలాంటి వాడిని నువ్వు మోసం చేస్తావా? సిగ్గులేదా మధు నీకు? ఆఫ్టర్ ఆల్ లవర్ కోసం ఒకరి ఫీలింగ్స్తో ఆడుకుంటావా? అంతే కదా మిస్టర్? నా ఫ్రెండ్ని సరైన దారిలోనే పెడుతున్నాను కదా. గెట్ అవుట్. అది కాదండి. ఏది కాదురా? సారీ అండి. సారీ ఏంటి సారీ? మధు. మధు లేదు, ఏం లేదు, వెళ్ళు. ప్రొద్దున క్లాస్ పీకావు కదరా. ప్రేమ నీకు ఆఫ్టర్ ఆల్.
ఎవరినైనా ప్రేమిస్తే తెలుస్తుంది ప్రేమ అంటే ఏంటో. అంకుల్, రేపు ఆంటీ నన్ను ఇంటికి ఇన్వైట్ చేసింది. రేపు నేను ఇంటికి వస్తున్నాను. అడుగుతాను ఆంటీని, మీరు నాకు ఇచ్చిన మాట ఏమైందా ఆంటీ? నేను మీ మీద ఆశలు పెట్టుకున్నాను. మీ కొడుకు ఫోటో చూసి జీవితాన్ని ఊహించుకున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా ఫీలింగ్స్తో మీరు ఇప్పుడు ఎలా ఆటలాడుకుంటారో నేను చూస్తాను. ఆంటీ, ప్రియా చెప్పింది కరెక్టే. మీరిద్దరు వెళ్ళిపోండి. నా అల్లుడు మధు మీద మస్తు ఆశలు పెట్టుకున్నాడు. మా అల్లుడిని మేము మోసం చెయ్యం. వెళ్ళిపోండి. అన్నయ్య గారు, మా అమ్మాయి ప్రియా నా కూతురి ఫ్రెండ్. నాకు కూడా కూతురు లాంటిది. చాలా మంచి అమ్మాయి. నా కూతురు కన్నా మంచిది. మీకు ప్రియానే కరెక్ట్. వాళ్ళకి చాలా ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. చాలా అందమైంది, గుణవంతురాలు. వదినమ్మ కూడా నచ్చిందంట కదా. ఇప్పుడే విన్నాను మీ మాటల్లో. ఆలోచించకండి అన్నయ్య గారు, మేము మీకు తగిన వాళ్ళం కాదు. మా అల్లుడు నా కూతురు కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు మా అమ్మాయి ప్రియాని చేసుకోండి. తను కూడా నా కూతురు లాంటిదే. మధుమిత, సార్, వీళ్ళ మాటలు వినకు మధు. రా, మనం వెళ్ళిపోదాం. వచ్చేసే మధు. నువ్విప్పుడు మేజర్వి. నీకు ఆ హక్కు ఉంది. నేనున్నా నీకు. రా. నా ఫ్రెండ్ని తిట్టింది మీరేనా? ఎందుకు తిట్టారు? తనని ఎంతగా ఏడిపించారు? ఎందుకు? దానికి జ్వరం కూడా వచ్చింది. తనని ఇంతవరకు ఎవరు తిట్టలేదు. అది నా కోసమే ఇదంతా చేసింది. తన ప్లేస్లో ఉండాల్సింది నేను. కానీ మీరు దాన్ని తిట్టారు. ఇప్పుడు నన్ను తిట్టండి. నాకిప్పుడు తెలిసింది, మీ స్నేహితుడి ఫీలింగ్స్ని హర్ట్ చేసింది అది కాదు, నేను. అంటే విక్రమ్ పెళ్లి చూపులు. నా అల్లుడు విక్రమ్ చూడ్డానికి వస్తానంది నన్నే. విక్రమ్ మా బావ. చెప్పండి విక్రమ్కి పెళ్లి చూపులకు రమ్మని.